గారు ఏం చేశారు? ప్రపంచ యుద్ధాల్ని స్టార్ట్ చేశారు. గాంధీ గారు అహింస మార్గంలో మన యొక్క భారతదేశానికి స్వాతంత్ర్యం తేవడానికి ఎంతో ముఖ్య కారకులయ్యారు. ఇవన్నీ ఎలా జరిగాయి? హిట్లర్ గారు వారి యొక్క మాటల ద్వారా ఎంతోమందిని ఉత్తేజపరిచారు. గాంధీ గారు వారి మాటల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశారు స్వాతంత్రం దానికి. ఒక మాట కావలిస్తే ఒక ప్రపంచ యుద్ధమైనా తెస్తుంది, ప్రపంచ శాంతి కోసం ఒక ఇండిపెండెన్స్ అయినా తెస్తుంది. మన మాటలు కూడా ఒక చాప్ కంటే పదునైనవి అన్నమాట. ఇప్పుడు మనం ఏదైనా ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇంకొకరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మీరు ఎవరైనా వేరే వాళ్ళని ఏమైనా అన్నా, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నా, అప్పుడు వాళ్ళ పేరు తెలుసుకోగానే మీకు గుర్తొస్తుంది కదా, ఆ రోజు తను నన్ను ఇలా అనింది, ఆ రోజు తను ఇలా నన్ను అన్నాడు. మనం వెంటనే ఏం చేస్తాము? ఆ వ్యక్తి కంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాటల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. మన మాటలు ఎంతో ప్రభావితం చేస్తాయన్నమాట ప్రతి ఒక్క మనిషి మీద. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఒక టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏదైనా చేయలేకపోయారని చెప్పేసి వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు కించపరిచారనుకోండి, ఆ మాటలు జీవితాంతం ఆ పిల్లవాడిని ఎంతో గాయపరుస్తాయి. చిన్నతనం నుంచి ఎంతో మంది నుంచి మనం మాటలు వింటూ ఎప్పుడైతే చిన్నతనం నుంచి ఏదైతే మనం మాటలు వింటూ వస్తున్నామో, ఆ కామెంట్స్ కానీ, ఆ జడ్జ్మెంట్స్ కానీ, ఆ క్రిటిసిజం కానీ, అవి మనం తీసేసుకొని అవి నిజమని భావిస్తూ అలాగే జీవితాన్ని మనం గడుపుతూ ఉంటాం అన్నమాట. అలాగే గాసిప్స్ మనం ఎప్పుడు చాలా ఇష్టమైనవి. గాసిప్స్ ఇంకొకరి గురించి మనం ఎలా మాట్లాడచ్చు, ఇంకొకరి గురించి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా జరుగుతుంది, వాళ్ళు అలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి అనవసరమైన విషయాలన్నీ కూడా మనం గాసిప్స్ మాట్లాడుతూనే ఉంటాం. గాసిప్స్ అనేది ఒక పాయిజన్ లాంటిది. మరి మనం మాట్లాడుతున్న మనకి, అలాగే చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఒక పాయిజన్ లాంటిది. మనం నాశనం అవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆ పాయిజన్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నాం.